ఫార్మా ఇండస్ట్రీ ఒక పక్కన, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీతో ఇంకో పక్కన, హౌసింగ్ యాక్ట్ ఇంకో పక్కన, ఎడ్యుకేషనల్ హెల్త్ సంబంధించినటువంటి క్లస్టర్స్ ఇంకో పక్కన, రకరకాల క్లస్టర్స్ రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేసి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాలను చేపట్టి భారతదేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచేటట్టుగా ఒక సమగ్రమైన ప్రణాళిక తీసుకొని అందుకే ఈరోజు చాలా మంది తెలంగాణ కలిసి చూస్తాం. తెలంగాణ మోడల్, తెలంగాణ మోడల్, తెలంగాణ రైజింగ్ అని చెప్పి అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఆ ఆసక్తిగా చూసే క్రమంలో కేవలం అభివృద్ధి ఒకటే కాకుండా సంక్షేమంలో కూడా దేశం అంతా మనకి వెళ్ళి చూసినట్టుగా చూస్తాం. దాంట్లో భాగంగా ఒక్కసారి ఆలోచన దాకా సాంబశివరావు అన్నారు, మనకు కూడా ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మనకు కూడా శాంక్షన్ చేశారు. కొత్తగూడెంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 104 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 110 ఉంటే 104 శాసనసభ నియోజకవర్గాలకి ఇప్పటికే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని శాంక్షన్ చేశామని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఒక్కొక్క స్కూలు దాదాపు 25 ఎకరాలకు తగ్గకుండా ఇంటిగ్రేటెడ్ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్, అందులో అన్ని వర్గాల సంబంధించిన పిల్లలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలు సంబంధించిన పిల్లలు అందరూ ఒకటే స్కూల్లో చదువుకునేటట్టుగా దాని ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి సిలబస్ తో పెట్టి డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేసి 12th క్లాస్ వరకు నుంచి దాదాపు ఒక స్కూల్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంకా దఫాల వారిగా కాకుండా ఒకటేసారి ఆ బిల్డింగ్స్ కూడా కంప్లీట్ చేసి ఆ స్కూల్స్ ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఒక్కొక్క స్కూల్ ఖరీదు 200 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశారు. ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలు. అటువంటి 200 కోట్ల రూపాయలు మన జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలకు 10కి 10 శాంక్షన్ చేశాం. 10 శాసనసభ నియోజకవర్గాల్లో 10 స్కూల్స్ శాంక్షన్ చేశాం. వాటితో పాటు మన జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలో 5 శాసనసభ నియోజకవర్గాలు ఉంటే కేంద్ర విద్యాలయాలు కూడా వస్తాం. 5 శాసనసభ నియోజకవర్గాలు ఉంటే 5 శాసనసభ నియోజకవర్గాలు 4 గిరిజన శాసనసభ నియోజకవర్గాలు, ట్రైబల్ పాపులేషన్ బాగా ఉన్నటువంటి నియోజకవర్గం జిల్లా. సో ఇటువంటి జిల్లాల్లో ఆనాడు మనం సోనియా గాంధీ గారి నాయకత్వం తీసుకొచ్చి